ఏపీ సీఎం డిప్యూటీ సీఎం ఏకాంత భేటీ. ఈ ఇద్దరు అసలు ఏ అంశాలపై చర్చించారు? రాష్ట్రంలో రగిన కుల పంచాయతీపై ఏం మాట్లాడుకున్నారు? తిరుమల నెయ్యి వ్యవహారంలో కూటమి ఎలా ముందుకు వెళ్లబోతోంది? నామినేటెడ్ పదవుల సంగతి ఏంటి? ఏపీలో రాజకీయాలు హీటెక్కిన సమయంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా కాలం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకాంత సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. కుల సమీకరణాలు చర్చకొచ్చిన సమయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై మాట్లాడుకున్నట్టు సమాచారం. తిరుమల లడ్డూ వ్యవహారం, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, జాతీయ ల్యాబ్లిచ్చిన రిపోర్టుల్లోని నిజాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న విషయాలపై వ్యూహాలు రచించారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, కమిటీల్లో తమకు తగిన ప్రాతినిధ్యం లభించలేదన్న భావన జనసేన శ్రేణుల్లో నెలకొన్న నేపథ్యంలో వాటిపై స్పష్టత, సమన్వయంపై కొంత మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల అంశం కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఖాళీ కానున్న 4 రాజ్యసభ సీట్లను కూటమిలోని 3 పార్టీల మధ్య పంపకం, అభ్యర్థుల ఎంపికపై ముందుగానే స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీతో మాట్లాడి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.